మంత్రి రాకతో పులకరించిన మంత్రపురి, ఉత్సాహం నింపిన శ్రీధర్ బాబు ప్రసంగం. మంతనిలో 8 గంటల పాటు సాగిన స్వాగత యాత్ర. మంత్రి శ్రీధర్ బాబుకు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు. పూల వర్షం, గజమాలలు, శాలువాలతో సత్కార సన్మానాలతో ఘన స్వాగతం. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టడం, ఆ ప్రభుత్వంలో తమ జననేతకు కీలక మంత్రిత్వ శాఖ దక్కడం, మంత్రి పదవి బాధ్యతలు చేపట్టి మంత్రపురి మంతని రావడం, ఇంకేముంది? ఆ మంత్రి రాకతో మంత్రిని జనసంద్రం కాగా మంత్రపురి పులకించింది. మంతని నుంచి 5 సార్లు విజయం సాధించిన దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులుగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా మంతనిలో అడిగిడారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన స్వాగతయాత్ర సోమవారం ఉదయం 2:30 వరకు, అంటే సుమారు 8 గంటల పాటు సాగింది. గొల్లపల్లి నుంచి ఆరంభమైన యాత్ర మంతని వరకు సాగగా మంత్రి శ్రీధర్ బాబుకు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు, క్యాడర్, ప్రజలు. పూల వర్షం, గజమాలలు, సత్కారాలు, సన్మానాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. మంతనిలో అంబేద్కర్ విగ్రహానికి, మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద విగ్రహానికి శ్రీధర్ బాబు పూలమాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రసంగం మంతని ప్రాంత ప్రజల్లో ఉత్సాహం నింపింది. మంత్రి ప్రసంగించినంతసేపు కేరింతలు వేస్తూ అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చెప్పిన అందరికీ థ్యాంక్ యూ. అన్నా కొంచెం జరిగే జరుగురాడు
ఇతర జాతులకు సంబంధించిన బీసీల అభివృద్ధి సంక్షేమం కూడా మన మేనిఫెస్టోలో పెట్టినాం. మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్టెస్ లో వారు ఉన్న అంశం విషయంలో మా సోదరుడు సమ్మయ్య ఉన్నారు. ఇక్కడ ఒక ప్రయత్నం చేసినాం, వారు మన పరంగా నిలబడ్డారు. మేము ఈరోజు చెప్తాము, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్లకు పంపించాం. చూడండి, చదవండి, దానికి రీసెర్చ్ చేయండి, ఏ విధంగా దాన్ని అమలు పెట్టాలని ఆలోచన చేయమని కోరినాం. ఆ ప్రయత్నంలోనే ఉంటాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మంతని పట్టణమే కాదు, మంతని యావత్ మంతని అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఒక మార్పు కనబడే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో మార్పు చూపెడతానని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మా తరఫున, మా కుటుంబం తరఫున, కుటుంబ సభ్యులైన మీ అందరి తరఫున కూడా అందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలకి ఈరోజు నా గెలుపు కాదు, ఇది ప్రజల గెలుపు అని చెప్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై కాంగ్రెస్. నియమాలతో పోవాలి, ప్రజల ఆశీస్సులతో ముందుకు నడవాలని ఆలోచన చేసే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు నేను చెప్తా ఉన్నా. 2014 నుంచి 2023 వరకు అనేక మంది బలైపోయినారు. అభం శుభం తెలియని ఒక సోదరిమణిని అతి క్రూరంగా వామన్ రావు అనే అడ్వకేట్ సతీమణిని కూడా ఆడమ్మాయిని చూడకుండా అతి క్రూరంగా చంపటం జరిగింది. ఈరోజు అట్లాంటి సంఘటనలు జరగద్దు. మలకమారు మన ఎలక్షన్లో ఏం చేసిండ్రు? బక్కన్న గారు వారి సతీమణి, వారు ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయాలని గ్రామానికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తావా అని చంపబోయిన ఆ సంస్కారాన్ని ఈరోజు ఈ సంస్కారం ఇక్కడ ఇంకా ముందు చెల్లదు, చెల్లనివ్వదు, ప్రసక్తే లేదు. అనేక వ్యవహారాల్లో, అనేక నిర్ణయాల్లో ఈరోజు మంతని ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చినప్పుడు సమయం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఇచ్చే సందర్భంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ట్యాక్సీలను పట్టుకొని హైదరాబాద్కు రాకండి. నేను ఒక ఏర్పాటు చేస్తా మీకు అందరికి. ఆ ఏర్పాటు భాగంలో మీరు డబ్బులు పెట్టుకొని అక్కడ రావద్దు. మేమే ప్రతి సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీకున్న సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక్కసారి హైదరాబాద్కి వస్తే 10,000 వస్తాయి. పని అయిందా సరే, పని కాకుంటే తిరిగి నన్ను తిట్టుకుంటూ వస్తారు. అవునా కదా? అవునా కదా? మళ్ళీ ఒకసారి వస్తారు, మళ్ళా అధికారి దొరకడు అనుకో, మళ్ళా 10,000 వస్తాయి. ఇయర్ శ్రీధర్ బాబు 2 సార్లు పిలిచిండు, ఇక మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ పనికిరాని వాళ్ళు తయారవుతారు. వాళ్ళు వెనకాల వాళ్ళు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. సో నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనకు అవకాశం వచ్చి పనిచేస్తున్నప్పుడు చాలామంది నాకు రోజు 2-3 అవుతుంది నాకు ఇప్పటి వరకు. చాలామంది వస్తూ కలుస్తున్నప్పుడు పెద్ద మనిషి, ప్రజలందరూ మూర్ఖులు కాదు, 5 సార్లు నన్ను గెలిపించిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఈ కుటుంబం చేసింది కనుక, ఒక ప్రాణ త్యాగం ఈ ప్రాంతానికి ఉంది కనుక
ఈరోజు మేము కష్టించి పనిచేసే క్రమంలో ఎక్కడ కూడా అధికారంలో ఉండి శాసనసభ్యుడిగా మొత్తం యావత్ జిల్లాకు సంబంధించిన ఎవరు వచ్చినా నేను గాని మా తమ్ముడు గాని హాస్పిటల్కు సంబంధించి వైద్య ఆరోగ్య పరంగా ఈరోజు ఆదుకున్నాం. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే కూడా ఆదుకున్నాం, ఆదుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వస్తే ఆదుకున్నాం. మానవతా దృక్పథం ఉన్న కుటుంబం ఇది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు మళ్ళా నేను కోచింగ్ సెంటర్ పెట్టిన, చాలా మంది సెలెక్ట్ కావాలని పెద్ద ఆశతో ఉంటే నాకు దాదాపు 400 మందిని ట్రైనింగ్ ఇప్పించినాం. అటు ప్రక్కన 300 మందికి యావత్తు నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం ఇచ్చే జీతము మొత్తం కూడా యువతపై పెట్టాలని ఆ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించి మొత్తం కూడా దానికి ఇచ్చినాం. పెద్ద మంచి అది అయ్యే పని కాదు. నేను నేరుగా సీదా చెప్పిన, దానికి మెరిట్ పైన నడుస్తుందా ఏది నడవాలంటే పెద్ద మనిషి అయితే ఆయన చదువుకోకున్నా అర్థం చేసుకున్నాడు, చదువుకున్నా ఎంటెక్ గ్రాడ్యుయేట్ కోపంతో నిలిపాడు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి నా బాధ? కాదు, అట్లా కాదు. అంటే ఆ విధమైన ఆశ ఉంటుంది, ఆ విధమైన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమో సార్ మంత్రి కదా, నాకు ఇంకో పెద్ద మంచి కథ చెప్తా నీకు. 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 2008లోనే 7లోనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏమైంది? కొడుకుకు ఎస్ఐ ఉద్యోగం ఇవ్వాలన్నాడు. నేను చెప్పిన ఆయనకి, అరే కాదయ్యా, అది ఎస్ఐ ఎగ్జామ్ అంటే మెరిట్ బేస్డ్ ఎగ్జాము, దానిలో పైరవీలు నడవవు, మంచిగా చదువుకోమని చెప్పిన. చెప్తే కూడా ఇన్లే 4 సార్లు 5 సార్లు అయ్యా చెప్తే, సరేనయ్యా నీ గురించి నీ సాటిస్ఫాక్షన్ గురించి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినాక ఏమైంది? ముఖ్యమంత్రి నన్ను కింది నుంచి పైదాకా చూసిండు చెప్పంగా. చూసిన తర్వాత కాదని చెప్పిండు నేరుగా ముఖ్యమంత్రి గారు. ఆయన అప్పుడు ఏం చెప్పిండు? మా పులివెందులోళ్ళు 78 నుంచి మొదటిసారి నేను ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన. ఆఖరికి నేను ఎలక్షన్ సందర్భంలో నేను ఒక్కటే కోరినా, మీరందరూ ఈ 30 రోజులు పనిచేయండి, నేను మొత్తం 5 సంవత్సరాలు పనిచేయడానికి ముందున్నా అని చెప్పిన. కానీ కొంతమంది మా నాయకులకు ఇటు చెప్తా ఉన్నా, కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఇబ్బంది పెట్టకండి. నేను చేసే నాతో అయ్యే కార్యకర్తకు పని ఎవరికి అన్యాయం చేయను, ఆ కుటుంబానికి మేలు చేసే ప్రయత్నం చేస్తా. కానీ నా మనసును బాధ పెట్టకండి దయచేసి. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు మనసును బాధ పెడితే, ఈరోజు నేను అడిగినా అనుకోండి ఏమవుతుంది? అది ఆలోచన చేయాలి. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇప్పుడు ఎవరు అలగరు, ఇప్పుడు నాకే ఉంది అవకాశం, అంతేనానే? ఏం భూమి అట్లా చూస్తున్నావు? అవునా కదా? ఏం లింగన్నా అట్లా చూస్తున్నావు? ఓ అజీం ఖాన్
ఏం రవితేజ, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నాతో అయ్యే పని చేస్తా. మీ జీవితాల్లో కొద్దిగా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా. మీ కష్టాల్లో పాలు పంచుకుంటా నా శాయశక్తుల్లో, నా పరిధిలో వీలైనంత వరకు పనిచేసే ప్రయత్నం చేస్తా. ఈరోజు మంత్రిగా ఉన్నా అని అన్ని పనులు అవుతాయని మనం కూడా అనుకోవద్దు. నిన్న ఒక అతను వచ్చిండు, బాగా పనిచేసేటోడు. నాకు ఆ పెద్ద మనిషి అంటే నాకు బాగా గౌరవం. కానీ వారి కొడుకు కూడా బాగా చదువుకున్నాడు, ఎంటెక్ చదువుకున్నాడు. కాదు, ఈ ప్రాంతం కాదు, చదువుకున్నాడు. రిటర్న్ ఎగ్జామ్ ఉంది సార్, కంప్యూటరైజ్ కాదు జెన్కో. మంత్రి అయినా కూడా చేయాలన్నాడు. ఏం చేయాలి? విషయాలు ఉంటే రాష్ట్రంలో నేను చేయదలుచుకుంటే అన్నాడు. అట్లా గిట్ట అయ్యేది ఉంటే ఆయన చెప్పాడు. సో ఇట్లాంటి సాంకేతిక పరంగా అనేక అంశాలు ఉంటాయి. పారదర్శకంగా ప్రభుత్వం నడిపించే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. అవన్నీ మనం ఆలోచన చేయాలి. మీరు చెప్పే పని న్యాయంగా ఉండి మా చేతిలో ఉంటే తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా ఏదైనా పని పట్ల నేను కానీ మా తమ్ముడు కానీ మీకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నానంటే, నేను అట్లాంటి వాళ్ళ మిత్రులను చాలా మంది కోల్పోయినా. నేరుగా చట్టానికి సంబంధించి, వ్యవస్థకు సంబంధించి క్లియర్గా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తులం కనుక ముందుకు తీసుకెళ్లే పదంలో రేపు రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న యువతకు సంబంధించి నేను మొన్న మా అధికారులకు చెప్పిన, ఇక్కడ సింగరేణి ఉంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఎన్టీపీసీ ఉంది. దాంట్లో తయారు అయ్యే ఉత్పత్తికి సంబంధించి దాని పరికరాలు, నట్లో, బోల్ట్లో, ఇంజన్లో, చిన్న ఇంజన్లో వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తా ఉన్నారు. మీరు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి. మా ప్రాంతానికి వెళ్ళి ఎవరికి తెలియకుండా తెలిసి ఈ ప్రాంతానికి ఉపాధి కల్పనలో ఏ విధంగా చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ చిన్న స్థాయి నుంచి పై స్థాయి పారిశ్రామిక వేత్తకు, నేను చిన్న స్థాయి పారిశ్రామికవేత్త కావాలని ఆలోచన చేసే వ్యక్తులకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. పెద్ద స్థాయిలో పెట్టుకొని 10 మందికి మేలు చేసే కార్యక్రమాల్లో మన ప్రాంత వాసులకు ఉపయోగపడే ఆలోచన చేస్తాం. ఈ ప్రాంతం చాలా వరకు ఉపాధి పరంగా యువకులు ఏ రోజైనా ఉపాధి కావాలంటే మనం చూస్తూ ఉన్నాం. ఆ పక్కనున్న ఏదో కంపెనీలు వస్తాయి, ఆ సింగరేణికి సంబంధించిన ఎక్కువ నుంచి కాంట్రాక్టర్ వస్తాడు. ఫోన్ మాట్లాడితే 2కో 3కో 30 మందికి ఇస్తే ఒక 400 మందికి, ఒక 400 మంది ఉపాధి లేకుండా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో ఈరోజు వారికి కూడా ఏదైనా మేలు చేయాలి. ఏ విధంగా మేలు చేయాలి? రేపు రాబోయే కాలంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలను నింపే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా 30 లక్షల మంది ఉపాధి లేకుండా చదువుకొని ఉన్నారు. వారి గురించి ఏం చేయాలని ఆలోచన చేస్తాం. నా ప్రయత్నం అంతా ఆ విధంగా ఉంటుంది. రేపు రాబోయే కాలంలో నాకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి నా ప్రాంత వాసులకు ఏ విధంగా దీని పరంగా ఉపయోగపడాలని ఆలోచన తప్పకుండా చేస్తాం. పూర్తి స్థాయిలో వాటి గురించి ఈ ప్రాంత వాసుల చదువులకి సంబంధించి ఇంకా పైకి తీసుకెళ్లడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలి ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశం విషయంలో. ఈరోజు నా దగ్గర పాలిటెక్నిక్లు పెట్టిన, ఐటీఐలు పెట్టిన, ఈరోజు పరిశ్రమకు సంబంధించిన సబ్జెక్టుకి
ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉంటే దానికి సంబంధించి రేపు ఇంగ్లీషు టెక్నికల్ స్కిల్స్ ఇంకా కూడా గ్యాప్ ఉంటే దాన్ని ఏ విధంగా నింపే ప్రయత్నం మా డిపార్ట్మెంట్ వారు చూడాలని కూడా చెప్పిన. అప్పుడే ఆలోచన చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మనం చెప్పిన మీ ప్రాంతానికి సంబంధించి గ్యారంటీలు ప్రధానంగా మన నెత్తిపైన ఉన్న అభివృద్ధి పరంగా మేం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. మనం అనుకున్నది ప్రజలకు చెప్పింది చేసే కార్యక్రమం చేయబోతాం. మీరు ఓపికతో ఉండ. శివకిరణ్ గార్డెన్స్ ఈరోజు కొంతమంది పనికిరాని వాళ్ళు మాట్లాడారు జీతం ఏడబోతుందని. అంత చీప్గా ఆలోచన చేసే వారి గురించి మనం మాట్లాడం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మనకు కావాల్సిన ప్రధానమైన అంశాలున్నాయి. ప్రజలందరూ వేచి చూస్తున్నారు. 6 గ్యారంటీలు చెప్పినాం. ప్రతి ఒక్కరు కూడా పోయి ఒక కార్డు ఇచ్చి వచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారంటీల పరంగా మనం ఏం చేయాలి, నా కార్యకర్త, నా నాయకుడు ఇట్లాంటి నియోజకవర్గాల్లో 64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో గెలిపించిన ఆ నియోజకవర్గాల్లో తో పాటు 119 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారంటీలు అమలు ఎప్పుడు చేస్తుంది అని మేము ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మేమందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. వారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు పోలింగ్ గతసారి 6వ తారీఖు 7వ తారీఖు అయితే 11వ తారీఖు రిజల్ట్ అయితే 39 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ఒక ముఖ్యమంత్రి ఉండే. 39 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిండ్రు శాసనం సభలో. మనమేం చేసినాం, 3వ తారీఖు ఎన్నికైనాం, 7వ తారీఖు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినాం, 9వ తారీఖు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసి ఆగలే. ప్రజలకు ఇచ్చిన హామీని మనం నిలబెట్టుకోవాలి. 6 గ్యారెంటీల్లో 2 ప్రధానమైన అంశాలని ఈరోజు మహిళా సోదరులకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టినాం. ఇది మన గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి 2వ గ్యారెంటీలో భాగంగా ప్రజలకు అందజేసినాం. మనం వాళ్ళని చూడమంటున్నాం. బస్సులో తిరిగే మహిళా సోదరుమని ఆనందం చూస్తూ ఉంటే ఆ ఆనందం చూసినా వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ప్రజా సంక్షేమం అంటే ఈ విధంగా ఉంటుందని. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇంకో 10 రోజుల్లో మరో 2 గ్యారెంటీలని ఖజానాలో డబ్బులు లేకుండా చేసిండ్రు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో 1 రూపాయి లేకుండా చేసిండ్రు, అప్పులు చేసిండ్రు. తిరిగి మనం గ్యారెంటీలను ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మాట ఇచ్చిన మనసుంది మనకు. ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మేము మంత్రులందరం కూడా కూర్చొని మనసుంది, మనకు మార్గం ఏర్పడుతుంది. తప్పకుండా ఇవన్నిటిని కూడా ఈరోజు మొదలుపెట్టిన 2తో పాటు రేపు 10 రోజుల్లో మొదలుపెట్టే 2తో పాటు అన్ని గ్యారెంటీలను మొదలు పెడతాం. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెడతాం. ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం. నేను ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, చాలా ఓపికతో 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా
ఇబ్బంది వచ్చినా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా, ఇబ్బంది పెట్టినా ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు కూడా కొంతమంది వందలో ఒకరో ఇద్దరు నిరంతరం పక్కనే ఉన్న కార్యకర్తను, నాయకులను